డాక్టర్‌కి ఎందుకు రోబోకెళ్ళాలి అన్న విషయం వస్తే కనుక, హ్యూమన్ ఐస్ కన్నా రోబోకి మ్యాగ్నిఫికేషన్ 10x మ్యాగ్నిఫికేషన్ ఉంటది. ఒక చిన్న వెజల్‌ని కూడా మనం ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు మనం మన ఐస్‌తోనే చూస్తాము. ఆ వెజల్ రోబోలో చాలా పెద్ద వెజల్‌గా కనిపిస్తది. సో, ఎప్పుడైతే మనకు ఆబ్వియస్‌గా అంత వెజల్ కనిపిస్తుందో వి డోంట్ డేర్ టు కట్. మనం ప్రికాషన్ తీసుకుంటాం రోబోటిక్ సర్జరీస్‌లో వాటిలో. అండ్ వి యూజ్ సో మెనీ ఎలక్ట్రోథర్మల్ మెషిన్స్ ఇన్ రోబో. అండ్ కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి లైక్ యూరేటర్ కానీ యూట్రైన్ ఆర్టరీస్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ చాలా సాఫ్ట్ అండ్ డెలికేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని రోబోలో హ్యాండిల్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ కాబట్టి. మనకి ఓపెన్ సర్జరీలో ఓన్లీ వర్టికల్ విజన్ ఉంటుంది, కెమెరాలో 360 డిగ్రీ విజన్ ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకి ఇంజరీస్ కానీ డ్యామేజ్ కానీ చాలా వరకు తక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.